వాడి ఏం వాగుతావో వాగు. నాకు నోరే కాదు, చెయ్యి కూడా ఉంది. రే తమ్ముడు, 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 రే చంపేస్తుందిరా. నీ పెళ్ళాన్ని కొట్టి చంపేస్తుందిరా. త్వరగా రా. ఏమైందక్క? చూడరా, నీ పెళ్ళ నన్ను పసురు కొట్టినట్టు ఎలా కొట్టేసిందో. మా అక్కని ఎందుకు కొట్టావు అపర్ణ? కొట్టాలా చంపాలా? తను చేసిన పనికి ఏం చేసినా పాపం లేదు. ఏం చేసింది తను? నేనేం చేయలేదురా. ఈ రోజు మీ శోభను ఏర్పాటు చేయడమే నేను చేసిన తప్పట. నీ తమ్ముడు అతిథిలా 3 రోజులు ఉండడానికి వస్తే నాకు ఇష్టం లేకుండా ఫస్ట్ నైట్ అది ఇది అని పిచ్చి వేషాలు వేస్తావా, చంపేస్తాను అంటూ నన్ను కొట్టిందిరా. ఏంటపర్ణ, అందుకే కొట్టావా? అత్తయ్య మీరు కూడా అలా అడుగుతారండి? ఆ పర్ణ అందుకోసం కొట్టుండదు, సుకన్యకి ఏదో తప్పు చేసి ఉంటది. నేను ఇంకేదో తప్పు చేయడం నువ్వు చూసావా నాయుడు బావా? చూడ్డానికి నీ కళ్ళున్నాయా లేక దివ్య దృష్టితో చూసావా? నువ్వే తప్పు చేయకుండా మా అక్క నీ మీద చేయెత్తదు. చూసావా తమ్ముడు, అందరూ ఏకవై నన్ను ఎలా దోషం చేస్తున్నారు. అబద్ధాలు ఆడవంటే నాలుగు చీరేస్తాను. ఆగు, ముందు మా అక్క ఏ తప్పు చేసిందో చెప్పు. మనకి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేసి ఆ వంకతో నన్ను బయటికి రాకుండా చేసి మా అమ్మని చెల్లిని రౌడీకి చంపించాలని చూసింది. ఏంటమ్మా, నేను రౌడీల్ని పెట్టి కిరాయి హత్యలు చేయించేదానిలా కనిపిస్తున్నానా? నువ్వు రౌడీల్ని పెడతావో బాంబుల్ని పెడతావో, నీ బండారం బయట పెడితే నీ బతుకుతో సహా అమాయకుల బతుకులు ఆరిపోతాయని ఆగిపోతున్నాను. ఊరికే మాట్లాడక అపర్ణ. నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే బయట పెట్టు. మీ అక్క పురమాయించిన కిరాయి హంతకుణ్ణి ఇప్పుడే చూపిస్తాను, రండి. నేను అబద్ధం చెప్తున్నానో తను అబద్ధం చెప్పిందో ఇప్పుడే తేలిపోతుంది. ఆ గదిలో దాచిపెట్టింది, రండి చూపిస్తాను, రండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.